హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, సింపుల్గా. ఇంకా ముందుగా అయితే నేను ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసానండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆలు వేసి అయితే నేను ఫ్రై చేస్తున్నాను అంతే. ఇక్కడైతే పక్కన ఇంకా నేను పెరుగు చారు కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆలు కాంబినేషన్ వచ్చేసి ముందుగా అయితే పోపు దినుసులన్నీ వేసేసుకున్నానండి. పచ్చి శనగపప్పు, ఇంకా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక ఎండుమిర్చి వేసానండి. అందులోనే ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే కడిగేసానండి. ఇంకా నెక్స్ట్ కొంచెం చిన్న ఉల్లిగడ్డ అండి, ఇంకా అది కూడా నిలువుగా కట్ చేసి వేసాను. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇక్కడైతే నేను పెరుగు మజ్జిగ చేశానండి. ఇంకా మజ్జిగ చేసేటప్పుడు అయితే నేను ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా లైట్గా పసుపు వేసి నేను ఆ మజ్జిగ ఇందులో వేసానండి. వేసిన తర్వాత నేను లాస్ట్లో కొంచెం మిక్చర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇందులోనే కచ్చాపెచ్చగా వెల్లుల్లి కూడా దంచి వేసానండి. ఇంకా కొంచెం కొత్తిమీరను కొంచెం మిక్చర్ ఆగండి సారీ బూందీ అయితే వేసానండి. నేను చాలా ఇష్టపడతాను బూందీ పెరుగు చారులో వేస్తే, అందుకోసం అయితే నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నానండి. ఇంకా ఆలు ఫ్రై అయితే సింపుల్గా దానికి కాంబినేషన్ వచ్చేసి బాగుంటుంది కదా. ఉట్టి పెరుగు చారుతో ఏం తినగలుగుతాం ఫ్రెండ్స్, అందుకోసం అయితే నేను ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసానండి. ఇంకా మాదైతే సామాన్ అయితే ఇక్కడ ఏమీ అయిపోలేదు ఫ్రెండ్స్, అక్కడే ఉంది. మేము ఇల్లు షిఫ్ట్ చేసామని చెప్పాను కదా, ఇంకా అలాగే ఉన్నాయండి. సామాన్ అయితే మొత్తం వచ్చేసి ఎక్కడ బాసన్లు, బట్టలు అన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మూటలు ఉన్నాయండి. అందులోనే డెకరేషన్ ఐటమ్స్ ఇట్లా అన్నీ మా ఆయనది వచ్చేసి మొత్తం ఆయనది మాది అన్నీ కలిపి ఉన్నాయి. ఇప్పుడు అన్నీ తీయాలి. ఇంకా తినేసి నేనైతే, మీరందరు తిన్నారా ఫ్రెండ్స్? పొద్దున టిఫిన్ తిన్నారా? ఇంకా మధ్యాహ్నం కూడా తినే టైం అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను చాలా త్వరగా చేశాను వంట అయితే. ఇంకా ఎప్పుడు 1:30కి అట్లా చేస్తాను, 1:30కి అట్లా. ఈరోజు అయితే ఇంకా నేను 12కే అట్లా చేసేసాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇక్కడైతే మజ్జిగ చారు అంటే ఎంతమందికి ఇష్టం అండి. నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేశానండి. ఇంకా వేరే వేరే స్టైల్లో కూడా చేస్తారు అందరూ. నాకైతే చాలా నచ్చిందండి, చారు చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా తినకపోతే తప్పకుండా. మేమైతే ఫ్రిడ్జ్ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు నైట్. నిన్న ఫ్రిడ్జ్ వచ్చేసి మనం షిఫ్ట్ అయింది కదా ఇక్కడ కొత్త రూమ్లో, దానికోసం అని అయితే నేను పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి బయటనే పెట్టినామండి. అందుకోసం అయితే కొంచెం పుల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. అందుకోసం ఇంకా పులుపు ఎక్కితే మజ్జిగ బాగుంటుంది కదా, మజ్జిగ చారు చేస్తే అనేసి ఇంకా మళ్ళీ వేస్ట్ కాకుండా దానికే మజ్జిగ చారు చేసామండి. ఇంకా పెరుగంతా 1/2 kg కదా, ఇంకా అలాగే ఉండిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతమందికి నా ఇష్టం అండి మా మజ్జిగ చారు అంటే. లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఇంకా ఇక్కడ కూడా నేనైతే గ్యాస్ కట్టే దగ్గర ఏమి సదరలేదు ఫ్రెండ్స్, అలా గ్యాస్ పెట్టేసి ఇంకా ముందుగా అయితే వంట అయితే చేశాను. ఈరోజే ఫస్ట్ డే. నిన్న అయితే రైస్ పెట్టుకున్నా, ఇంకా ఈరోజు కర్రీస్ అయితే చేస్తున్నా. ఇంకా పాప కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా బ్యాగ్ అది ఏంటి స్కూల్ యూనిఫామ్ అయితే దొరకలేదండి, అందుకోసం అనేసి ఇంకా స్కూల్ కూడా పంపించలేదు. పాప కూడా ఇంట్లోనే ఉంది. సామాన్ అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసే వరకు మా ఆయన కూడా చాలా అలసిపోయారు ఫ్రెండ్స్. ఇంకా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఆయననే చాలా సామాన్ తెచ్చారండి, అందుకోసమని చాలా అలసిపోయారు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేనైతే లాస్ట్లో ఇక్కడ ఆలు ఫ్రైలో కొత్తిమీరను కొంచెం కరివేపాకు అయితే వేసానండి. ఇంకంతే. ఇక్కడైతే సిగ్నల్స్ సరిగా లేదనుకుంటా ఫ్రెండ్స్ నా ఫోన్కి అయితే. యూట్యూబ్ కూడా ఎక్కువ నెట్ పనిచేస్తలేదు, ఎందుకోసమో ఏమో తెలియదు. ఇంకా నాకు కూడా కొంచెం జలుబు అయినట్టుంది, సర్ది. వాయిస్ అయితే చేంజ్ అయిందండి నాది. చాలా వాయిస్ అయితే చాలా ఇట్లా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా ఎందుకో తెలియదు. నైట్ అంతా చాలా హెడ్, కొత్త ప్లేస్ కదా, అస్సలు నిద్ర అయితే తెల్లారి దాకా నిద్ర అయితే రాలేదు ఫ్రెండ్స్, ఎందుకో నాకైతే. కొత్త ప్లేస్లో చాలామందికి త్వరగా అయితే నిద్ర రాదు, మీకు కూడా అలాగేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి, బాయ్ అండి. మరి నాకైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా.